అసలు విజయమంటే ఏంటి? ఎప్పుడూ తప్పు చెయ్యకుండా ఉండటమా లేక పడినా మళ్ళీ లేవటమా? సరే, ఈరోజు మనం ఒక సింపుల్ కథ ద్వారా సక్సెస్కి అసలైన మీనింగేంటో తెలుసుకుందాం. ఇది ఇద్దరు అన్నదమ్ముల కథ. వాళ్లకి ఒకే ఒక పరీక్ష పెట్టినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఈ కథ మొత్తానికి ఇదే అసలు పాయింట్. ఒకే టాస్క్, ఇద్దరూ అన్నదమ్ములు. మరి ఎవరు గెలుస్తారు? నిలకడగా ఓపికగా కష్టపడేవాళ్లా లేక మొదట్లో భలే జోష్ చూపించి ఆ తర్వాత నీరసపడిపోయేవాళ్లా? సరే, కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కథలో ఉన్నది ఎవరు? ఒక తండ్రి, ఆయనిద్దరు కొడుకులు. ఇక్కడే అసలు ట్విస్టుంది. వాళ్ళిద్దరి స్వభావాలు పూర్తి వేరు. అన్న ప్రేణవిత్ చాలా ప్రశాంతం, ఏ పనైనా బాగా ఆలోచించి చేస్తాడు. అయితే తమ్ముడు నిహాంత్ దీనికి కంప్లీట్ ఆపోజిట్. చాలా చురుకు, అడ్వెంచరస్, కాని కొన్నిసార్లు ఆలోచన కన్నా ఆవేశమే ఎక్కువ. వాళ్ల నాన్న నవీన్ గారు తన పిల్లలకి ఒకటే చెప్పాలనుకున్నారు: జీవితంలో నిజమైన సుఖం కావాలంటే కష్టపడి పనిచెయ్యాలి. సింపుల్, కాని చాలా పవర్ఫుల్ మాట ఇది. ఈ ఒక్క ఆలోచనే మొత్తం కథకి బేస్ అనమాట. చెప్పడమే కాదు, చేసి చూపించాలి కదా. అందుకే నవీన్ గారు తన కొడుకులకు ఒక టెస్ట్ పెట్టారు. తన పొలాన్నే వాళ్ల చేతుల్లో పెట్టారు. వాళ్లకిచ్చిన పనేంటంటే ఇద్దరికీ చెరో పొలమిచ్చి పంట పండించి చూపించాలి. ఎవరో ఎంత సమర్థులో నిరూపించుకోవాలి. మరీ ఛాలెంజ్ని వాళ్ళెలా తీసుకున్నారో చూద్దామా? మనం అనుకున్నట్టే అన్నదమ్ములిద్దరూ రెండు వేరువేరు దారులెంచుకున్నారు. వాళ్ల స్వభావాలే వాళ్ల పనితీరును డిసైడ్ చేశాయి. చివరికి వాళ్లకొచ్చిన రిజల్ట్ని కూడా అవే డిసైడ్ చేశాయి. ముందుగా ప్రేణవిత్ గురించి చూద్దాం. చూడండి ఎంత పద్ధతిగా చేశాడో. ఫస్ట్ పొలాన్ని నీటిగా క్లీన్ చేశాడు. తర్వాత విత్తనాల్ని చాలా జాగ్రత్తగా నాటాడు. రోజూ టైంకి నీళ్లు పెట్టాడు. అంతేకాదు, ఊరికే పనిచేయకుండా కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులు ఏమున్నాయా అని కూడా తెలుసుకున్నాడు. చాలా డెడికేషన్ కదా. ఇప్పుడు నిహంత్ సంగతి చూద్దాం. దీనికి కంప్లీట్ ఆపోజిట్. పని మొదలుపెట్టినప్పుడు భలే ఉత్సాహంగా ఉన్నాడు, కాని ఆ జోష్ ఎక్కువసేపు నిలవలేదు. కొన్ని రోజులకే బోరు కొట్టేసింది. ఇంకేముంది, పొలం పని పక్కన పెట్టి ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. పనిని నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. కొన్ని వారాలు గడిచాయి. ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరి పనితనం తేడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ప్రేణవిత్ పొలమేమో పచ్చగా కళకళలాడుతోంది. మరోవైపు నిహంత్ పొలం మొక్కలన్నీ ఎండిపోయి నీరసంగా ఉన్నాయి. ఈ ఒక్క ఫోటో చాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా చెప్పడానికి. ఇక్కడే కథలో అసలు టర్నింగ్ పాయింట్ వస్తుంది. తన పొలం అలా ఎండిపోవడం చూసి నిహంత్కి చాలా బాధేసింది. కాని ఆ ఫెయిల్యూరే అతనికి ఒక పెద్ద పాఠం నేర్పబోతోంది. ఎండిపోయిన పొలాన్ని చూస్తూ నిహంత్ ఆలోచనలో పడ్డాడు. అన్నయ్య